హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు కాస్కో షాపింగ్ అది చూస్తారు. సో ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అంతా ఫ్రీ ఈరోజు నా షాపింగ్ అంతాను. ఎందుకంటే ఇయర్ అంతా నేను షాపింగ్ చేస్తాను కదా కాస్కోలోని, వాళ్ళు మాకు రివార్డ్స్ ఇస్తారు అనమాట. ఆ రివార్డ్స్ తోటి ఈరోజు నేను షాపింగ్ చేస్తున్నాను. నాకు ఎంత రివార్డ్స్ వచ్చింది, ఎంత మనీ అయింది అంతా ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను, చూద్దరు కానీ. సో ఫస్ట్ అయితే నేను టవల్స్ పిక్ చేశాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 100% కాటన్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు టవల్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అయితే పిక్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వైట్ టవల్స్ కదా, చాలా చాలా బాగున్నాయి. హైలీ రికమెండ్ అది. సో తర్వాత అండ్ అఫోర్డబుల్ కూడా. సో నెక్స్ట్ ఏమో అంటే స్పూన్లు, ఫోర్కులు అలా ఒక సెట్ లాగా ఉంటుంది కదా, నైఫ్ సెట్ లాగా ఉంటుంది కదా. ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు 2 నచ్చాయి, బట్ ఒకటైతే అఫోర్డబుల్. ఈ బ్రాండ్ నేను ఆల్రెడీ వాడాను, ఫస్ట్ వన్. ఇది సెకండ్ వన్, ఇది మికాసా అని చెప్పేసి. ఇక్కడేమో $60 అంటే ఇది టూ మచ్ అనిపించింది నాకు. అండ్ 65 సెట్ లాగా వస్తుంది. అందులోని స్పూన్లు, ఫోర్క్లు, ఇంకా నైఫ్లు అన్ని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం డిజైన్ ఉంది, కొంచెం ఎక్కువ వస్తున్నాయి అంతే. కాకపోతే అఫోర్డబుల్ అనిపించలేదు నాకు ఇదైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఆల్మోస్ట్ లైక్ $30. చాలా బాగున్నది. నేను ఆల్రెడీ ఓపెన్ కూడా చేశాను. క్వాలిటీ అయితే అదిరిపోయింది. కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్, అది అయితే హైలీ రికమెండ్. నెక్స్ట్ నాకు ఈ సెట్ అయితే చాలా నచ్చింది. ఇది ఏంటంటే మనం ఓన్లీ జ్యూసులకే కాదు, డ్రై నట్స్ ఉంటాయి కదా, అది పెట్టుకోవచ్చు. ఇంకా కిచెన్ ప్యాంట్రీలోకి అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది. గ్లాస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈవెన్ మనం సాలడ్ చేసుకున్నప్పుడు డ్రెస్సింగ్ కానీ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంచుకోవచ్చు, ఏదైనా ఉంచుకోవచ్చు. చాలా విధాలుగా బాగున్నది. అండ్ ప్రైస్ అయితే $16.99. చాలా బాగున్నది. ఒక సెట్ లాగా వస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. 16 పీసెస్ వస్తున్నాయి. అంటే చిన్న గ్లాస్ మీద ఇలాగా లిడ్స్ లాగా వస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇదైతే నేను పిక్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. నాకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. కమింగ్ వీడియోస్లోని దీన్ని నేను ఎలా యూజ్ చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది. చాలా విధాలుగా యూజ్ చేస్తానో అనిపించింది, అందుకే నేను పిక్ చేశాను. నార్మల్గా అయితే పిక్ చేయను. సో తర్వాత ఏమో ఇది మోటార్ పెసలు అంటారు కదా, అది మన పచ్చళ్ళు, ఏదైనా జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మసాలా కానీ ఏదైనా చేసుకోవడానికి. ప్రైస్ బాగుంది. $20కి మంచిగా వస్తుంది. చాలా బాగుంది. బట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఇలాంటి పెసల్స్ అవి కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బట్ హ్యాండ్ వాష్ చేసి కొంచెం బరువు అనిపించింది. నేను పిక్ చేయలేదు, బట్ మీకు కావాలంటే మీరు పిక్ చేయండి. ప్రైస్ అయితే చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్కి ఎక్కడా ఉండదు. నార్మల్గా అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఆ క్వాలిటీకి బాగుంది అనిపించింది నాకైతే. కొంచెం హెవీ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ అయితే ఇది డిన్నర్ ప్లేట్స్ అంతా సెట్ లాగా వచ్చింది. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది మోస్ట్ ఫేవరెట్ ఈరోజు. ఇది ఒక 16 పీస్ వస్తుంది అనమాట. అండ్ ప్లేట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇలాంటి డిజైన్ ఆల్రెడీ నాకు కిచెన్లో ఉన్నది. అది నేను అమెజాన్లో తీసుకున్నాను. అది డిఫరెంట్ కలర్స్లోని లైట్ పింక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ అలా తీసుకున్నాను. దాని గురించి నేను చెప్తాను. ఇది కూడా చూశాను అనమాట, మిక్సింగ్ బౌల్స్. బట్ డిజైన్, కలర్ నాకు అంత నచ్చలేదు. కాస్ట్ అయితే టూ మచ్ అనిపించింది. $43.99కి జస్ట్ 3 కప్స్ ఇస్తాడంట. అస్సలు అఫోర్డబుల్ కాదు. ఇదైతే కంప్లీట్ అఫోర్డబుల్ ఈ మిక్సింగ్ బౌల్స్. బట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. జస్ట్ $9.99. మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మంచి కలర్స్ కూడా ఉన్నాయి. సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. మంచిగా మన ఫ్రూట్ సాలెడ్స్ కానీ ఏమైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు దిస్, ఇదైతే నాకు మోస్ట్ ఫేవరెట్. ఈరోజు మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను. ఇది $41 అక్కడ ఉంది, చూసేయండి. ఇదేంటి డిష్ వాషర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్, ఇంకా లైట్ వెయిట్ ఉన్నది. డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా స్టైలిష్గా అనిపించింది. కలర్స్ కూడా చాలా చాలా నచ్చింది. నాకైతే ఇది చాలా నచ్చేసింది. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి గంధం కలర్ లాగా ఉంది, ఒకటి లైట్ బ్లూ. బోత్ ఆర్ మై ఫేవరెట్స్. సో నెక్స్ట్ ఇక్కడ బ్లాంకెట్స్ హంట్లో ఉన్నాను అనమాట. ఏదైనా మంచి బ్లాంకెట్ కంఫర్టబుల్ తీసుకుందామని. ఈ త్రో అయితే అంటే షాల్వాలాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇదేమో $10.99. ఇది నేను తీసుకోలేదు, బట్ సూపర్ అఫోర్డబుల్ అనిపించింది నాకు చూడగానే. నాకు ఇలాంటిది ఆల్రెడీ ఉంది ఇంట్లోనే, అందుకే నేనైతే పిక్ చేయలేదు. ఈరోజైతే ఏదైనా కింగ్ సైజ్ కంఫర్టర్ ఏదైనా తీసుకుందామని చూస్తున్నాను అనమాట. ఒక సెట్ లాగా ఉంటుందని ఇంట్లోని. సో ఫస్ట్ అయితే నాకు ఆ బేబీ పింక్ది నచ్చింది, నాకు మా శామీకిను. మాకైతే కింగ్ సైజ్ కావాలి, మాది కింగ్ సైజ్ బెడ్, అందుకని నేను చూస్తున్నాను. సో ఇక్కడైతే ఇదైతే చాలా నచ్చింది. అంటే దానికి ఒక సెట్ లాగా అన్నీ ఇస్తున్నాడు. మనం హ్యాపీగా మిషన్ అది వాష్ చేసుకోవచ్చు, మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంది. 3 పీస్ కింగ్ ఇదైతే $54.99. కాస్ట్ కొంచెం ఎక్కువే.
బట్ ఈ క్వాలిటీకి అది చాలా అఫోర్డబుల్ ఫ్రెండ్స్. బయటైతే ఇంకా చాలా ఎక్కువ మనీ అవుతుంది. అండ్ మనకు విసుగొచ్చి పారేస్తే కానీ అది అసలు ఏం పాడవదు, బాగుంటుంది. నెక్స్ట్ ఏమో నాకు కింగ్ సైజ్ షీట్ సెట్ కావాలన్నమాట. అందుకే ఇందులో 6 పీస్ ఉంటుందంట. ఇది ఈజిప్టియన్ కాటన్, చాలా బాగుంటుంది ఆ కాటన్. అంటే ఇప్పుడు మనకు హోటల్స్లో చూడండి వేస్తారు, మంచి మంచి హోటల్స్లో అలా అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా అఫోర్డబుల్ అని చెప్పను, బట్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది. అందుకనే నేను అది తీసుకున్నాను. అండ్ ఈ కంఫర్టర్ అయితే తీసుకుందామైతే డిసైడ్ అయిపోయాను. అందుకని వైట్ది తీసుకున్నాం అనమాట. నాకు వైట్ కలర్ ఇష్టం. ఏదైనా బ్లాంకెట్స్ కానీ ఏదైనా అయితే వైట్ చాలా నీట్గా ఉంటుంది కదా బెడ్ మీద అని చెప్పేసి ఇదైతే పిక్ చేసేసాను. ఇది మీరు పిక్ చేసారా ఎప్పుడైనా వాడారో లేదో నాకు కామెంట్ చేయండి, సరేనా? బట్ నాకైతే మంచిగా అఫోర్డబుల్ అనిపించింది కంఫర్టర్ సెట్ అయితే. ఇంత మంచి కంఫర్టర్ సెట్ అంత ప్రైస్కి నేను ఎక్కడ చూడలేదు. ద బెస్ట్ అనిపించింది నాకైతే ఈరోజు. సేమ్ ఆ డిన్నర్ ప్లేట్స్ లాగే నాకు ఇది కూడా నచ్చింది. నేనైతే 2 కంఫర్టర్ సెట్ తీసుకున్నా ఈరోజు, ఎందుకంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. సో నెక్స్ట్ ఏమో టాంజరీన్స్ పిక్ చేశాను. క్యూటీస్ కావాలి కాబట్టి జ్యూసులకైనా లేకపోతే తినడానికైనా స్నాకింగ్కైనా మనకి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇది అయితే పిక్ చేశాను. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ క్యాప్సికమ్. ఇది $6.39 ఉంటుంది. స్వీట్ బెల్ పెప్పర్స్ అంటారు కదా, అది నేను చాలా విధాలుగా యూస్ చేస్తాను. మీరు నా వీడియోస్ చూసుంటే క్యాప్సికమ్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ కదా, మనం ఎందులోనైనా వేసేయచ్చు, మంచి టేస్ట్ అది వస్తుంది. తర్వాత ఏమో ప్లమ్స్ ఈరోజు చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది $6.99 అని పెట్టాడు. చాలా బాగున్నాయి. అంటే మనకు కొంచెం హార్డ్గా ఉండాలి, గట్టిగా ఉంటే అది చూసే, మెత్తగా ఉన్నాయంటే 2 days 1 daysలోని పాడైపోతుంది, అలాంటి పిక్ చేయకూడదు. నెక్స్ట్ మిలన్. ఎప్పుడు నేనైతే మిలన్ అయితే ఖచ్చితంగా పిక్ చేస్తాను. మనకి బాడీకి కూల్ అవుతుంది, హెల్త్కి వెరీ 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 చాలా మంచిది అనమాట. సో తర్వాత ఇక్కడ ఆర్గానిక్ క్యారెట్స్ అండ్ వైట్ ఆనియన్స్. ఎప్పుడు నేను ఈ 2 అయితే కాస్కోలోనే పిక్ చేస్తాను. చాలా మంచి ప్రైస్కి వస్తుంది, ఎక్కడ కూడా ఈ ప్రైస్ బీట్అవుట్ చేయదు. అందుకని ఖచ్చితంగా నేను ఆనియన్స్ అయితే ఇక్కడే పిక్ చేస్తాను ఖచ్చితంగాను. సో నెక్స్ట్ అయితే ఆర్గానిక్ క్యారెట్స్ అయితే ఏంటి ఇంత పెద్ద ప్యాకెట్ అనుకుంటున్నారు కదా, మేము క్యారెట్ జ్యూస్ ఎక్కువ తాగుతాము, అందుకని చెప్పి నేను పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను. అండ్ క్యారెట్ ఫ్రైకైనా జ్యూసులకైనా దేనికైనా క్యారెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందుకని అది పిక్ చేశాను. అండ్ ఆ ప్రైస్కి ఇంకెక్కడ కూడా రాదు. ప్లస్ ఆర్గానిక్ క్యారెట్స్ చాలా మంచిది. సో నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ పిక్ చేశాను అండ్ బ్లూబెర్రీస్. ఇప్పుడు చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీస్ అయితే. లాస్ట్ టైం అంత నచ్చలేదు, బట్ ఈసారి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ గ్రీన్ గ్రేప్స్ ప్యాకెట్ బాక్స్ ఉంటుంది కదా, తీసుకున్న $7.39. ఈరోజు ఈ బ్రాండ్ చాలా నచ్చింది అది నాకు, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది, స్వీట్ అండ్ క్రంచీగా ఉంటుంది. మెయిన్ కిడ్స్కి స్నాకింగ్కి చాలా బాగుంటుంది. మనం స్కూల్కి ప్యాక్ చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మనం పెద్దోళ్ళం కూడా తిన్నా కూడా బాగుంటుంది. హెల్దీ న్యాచురల్ షుగర్ కాబట్టి ఖచ్చితంగా నేను గ్రేప్స్ అయితే పిక్ చేస్తూ ఉంటాను. సో ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఈసారి కాస్కోలో ఎక్కువ రామ్దాన్ అవుతుంది కదా, దానికి రిలేటెడ్ చాలా పెట్టాడు, స్వీట్స్, పిస్టాచియోస్ అవన్నీ కూడాను చాలా బాగున్నాయి. డిఫరెంట్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈసారి అయితే నేను నా ఫేవరెట్ ఏదైనా మఫిన్స్ ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను. మీరు కార్న్ బ్రెడ్ ఎప్పుడైనా ట్రై చేశారా? కార్న్ బ్రెడ్ నేను సాల్ట్ది తిన్నాను, అంటే స్వీట్ లెస్ది అనమాట. బట్ ఇక్కడ కొంచెం స్వీట్ది ఉంది కార్న్ బ్రెడ్, మఫిన్స్ టైప్లో ఉంది. ఓకే, ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దాం అనుకుని నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఎప్పుడైనా కాస్కోకి వెళ్తే ఈ మఫిన్స్ అయితే పిక్ చేయండి. ఇది సిన్నమన్ చిప్ మఫిన్ అని చెప్పేసి నా మోస్ట్ ఫేవరెట్, చాలా బాగుంటుంది. నేను చెప్పాను అనుకోండి, చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. నా మోస్ట్ ఫేవరెట్. అక్కడ చాలా బేకరీ ఉంటుంది, బట్ నాకు ఎక్కువగా ఇది సిన్నమన్ మఫిన్ అంటే ఎక్కువ నచ్చుతుంది. కార్న్ బ్రెడ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో నేను ట్రై చేసాక మీకు చెప్తాను అది ఎలా ఉన్నదో, అందుకే ట్రై చేయడానికి తీసుకున్నాను. సో తర్వాత ఎగ్స్, అమ్మయ్య ఇప్పుడైతే ఎగ్స్ చక్కగా కనిపిస్తున్నాయి. లాస్ట్ 2 monthsలోని ఎగ్స్ అసలు కనిపించలేదు, చాలా డిమాండ్ అయ్యి ఉండేది అనమాట. అంటే పౌల్ట్రీలో ఏదో సమ్ ప్రాబ్లం ఏదో వచ్చేసి ఎగ్స్ అవి కూడాను చాలా షార్టేజ్ వచ్చింది. సో ఇప్పుడైతే మంచిగా ఎగ్స్ అన్ని దగ్గర అమ్ముతాయి. అండ్ టూ మచ్ కాస్ట్, ఎగ్స్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. బట్ కాస్కోలో ఎప్పుడు మంచి ప్రైస్కి అమ్ముతారు, అందుకనే నచ్చుతుంది. ఇక్కడ టేస్ట్ అన్నీ పెడతారు కదా, టేస్ట్ మనం టెస్ట్ చేయొచ్చు. ఆ రోజు ఏదో రొయ్య పెట్టారు, అది నేను తీసుకున్నాను అనమాట. అందరం తిన్నాం, టేస్ట్ చేసాము, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం స్పార్క్లింగ్ వాటర్ ఈ మధ్యన మేము తీసుకుంటున్నాము. కూల్ డ్రింక్స్ కంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకైతే, ఇందులో షుగర్ కానీ ఏమీ ఉండదు కాబట్టి.
జస్ట్ స్పార్క్లింగ్ సోడా మంచిదే కాబట్టి అప్పుడప్పుడు తాగడానికి బాగుంటుంది, షుగర్ లెస్ సోడా అనమాట, అందుకని పిక్ చేశాను. సో నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ అవకాడో ఆయిల్. ఇది $23.79, బట్ చాలా మంత్స్ వస్తుంది, అంత కొంచెమే వాడతాం కాబట్టి, అండ్ వెరీ హెల్దీ. నెక్స్ట్ సాఫ్రాన్ పిక్ చేశాను, ఇది $15.49. ఈ లాస్ట్ టైం నేను తీసుకుంది గ్రీస్ది అనమాట, నాకు చాలా ఇయర్స్ వచ్చింది. ఈసారి తీసుకుంది ఏమో స్పెయిన్ వాళ్ళది, స్పానిష్ వాళ్ళది కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ యోగట్ ఏమో $12.89 అని కనిపిస్తుంది కదా. ఈ మధ్యన నేను పెరుగు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటున్నాను, మన ఇండియన్ పెరుగు కాస్కోలోనే, చాలా బాగుంటుంది. అండ్ ఆ బిగ్ బాక్స్ నాకు 2 వీక్స్కి వస్తుంది అనమాట, అంటే నేను పదే వెళ్ళకుండా ఒకే దగ్గర తీసేసుకుంటాను, అండ్ మంచి ప్రైస్ కూడా వస్తుంది, అందుకనే ఇక్కడే పిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కోకోనట్ వాటర్ విత్ స్పార్క్లింగ్ అంటారు కదా, అది ఇప్పట్లో నాకు ఫేవరెట్, అందుకని అది కూడా తీసుకున్నాను. వాటర్ పింక్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఏమో కర్డ్ తీసుకున్నాను. నెక్స్ట్ న్యూటెల్లా విత్ బ్రెడ్ స్టిక్, ఇది మా శామీ అడిగింది, స్నాక్కి పట్టుకెళ్తుంది అంట, అందుకే తీసుకున్నాను. సో నెక్స్ట్ జిప్ లాక్స్, ఇక్కడ 2 రకాల జిప్ లాక్స్ ఉన్నాయి కదా, జిప్ లాక్ అని చెప్పేసి ఉంది. ఇది కొంచెం 2 సేమ్ ప్రైసే కదా, బట్ ఈ కిర్క్లాండ్ రోడ్ది బ్యాగ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట, సో అందుకని చెప్పి నేను ఇది పిక్ చేశాను అనమాట. సో 128 సంథింగ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, దానికంటే దీనికి ఎక్కువ వస్తుంది. మనం ఏది ఎక్కువ బ్యాగ్స్ వస్తే అది పిక్ చేస్తే బెటర్ కదా, ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పేసి, బట్ సేమ్ ప్రైస్, మోర్ బ్యాగ్స్ కదా, ఎక్కువ బ్యాగ్స్ వస్తుందని నేను అది పిక్ చేశాను. ఈసారి జిప్ లాక్ది అది పిక్ చేయలేదన్నమాట. యా, సో మొత్తం మీద షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా మరి? ఓకే ఫ్రెండ్స్, షాపింగ్ అయిపోయింది. సో టోటల్ బిల్ అయితే $421 అయింది. $421 అంత ఫ్రీగా వచ్చింది ఈరోజు కాస్కోది అనమాట. ఎంత కూడా ఇప్పుడు ఈరోజు నేను ఏం తీసుకున్నాను అంత కూడా ఫ్రీ. నాట్ ఓన్లీ దట్, ఇంకా నాకు ఫ్రీగా అనమాట నా రివార్డ్స్ తోటి $275 కూడా వచ్చింది. వాళ్ళు $100 నోట్ ఇచ్చారు, చూడండి ఎలా ఉన్నదో. నేను యాక్చువల్లీ 20s అడిగాను, అడిగితే వాళ్ళ దగ్గర లేదంట, అంటే దీంతో కొనడం చాలా కష్టం. 50 అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ $50 నోట్ ఇలా ఉంటుంది. సో ఇలాగ క్యాష్ అయితే ఇచ్చేసారు అనమాట, 250s ఇచ్చారు యాక్చువల్లీ. 50s ఈజ్ ఓకే, కానీ $100 నోట్ మళ్ళీ ఇక్కడికే తెచ్చి ఏదైనా కొనేసుకోవడమే. గ్రాసరీస్ ఎలాగా కొంటూ ఉంటాను కాబట్టి, ఇది $1 నోట్లు ఇవన్నీ కూడాను. అండ్ 20 అయితే ఇలా ఉంటుంది. సో మొత్తం మీద ఈరోజు నేను యాక్చువల్గా ఫస్ట్ టైం నేను కాస్కోలోని, అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా కొన్నాను, బట్ లాస్ట్ ఇయర్ నాకు $200 ఎంత వచ్చింది ఫ్రీగాను, బట్ ఈసారి అయితే ఎక్కువ వచ్చింది, నాకు ఫ్రీ మనీ ఎక్కువ వచ్చింది. సో హ్యాపీ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.